గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అటవీ పర్యావరణ శాఖ దేవాదాయ శాఖలను కాంగ్రెస్ సర్కార్ బలోపేతం చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలి కొత్తగూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. వృక్ష పరిచయ క్షేత్రంలో థీమ్ పార్కులను సీఎం తిలకించారు. అటవీ శాఖ అటవీ అభివృద్ది సంస్థకు చెందిన 8 బొలెరో వాహనాలను మంత్రి ప్రారంభించారు. ప్రజాపాలన సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో అటవీ పర్యావరణ శాఖ దేవాదాయ శాఖల ప్రగతి నివేదికలు సమర్పించారు. త్వరలో ఎకో టూరిజం విధానం ఆమోదం తర్వాత మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని మంత్రి సురేఖ పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి అధికారులు కూడా చాలా ఓపికతోటి ఈ యొక్క మార్పులు మేము తీసుకురావడానికి వారి సహకారం అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ డిపార్ట్మెంట్ విషయంలో కావలసిన అభివృద్ధి కానీ ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా అవసరం ఉంటే కానీ ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పడానికి గర్వపడుతూ ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వచ్చి వారు ఓపెనింగ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి వారికి ధన్యవాదాలు.